ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనూ ప్రపంచంలోనే అత్యంత నమ్మకం, కలియుగ దైవం, దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అంటే చాలా నమ్మకం ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈరోజు స్వామివారి ప్రసాదం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు దొరికింది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డూ విషయంలో 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూలో కల్తీ జరిగిందని, నెయ్యి మేము NDDB ల్యాబ్కి పంపించామని, ల్యాబ్లో వాళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి, కలిసి ఉండొచ్చేమో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి లడ్డూ మీద పెద్ద దుమారం లేసింది. దానికి సంబంధించినంత వరకు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, జంతువులు అనేవి అంటే ఏదైతే మనం ఆవు పాల నుంచి నెయ్యి సేకరిస్తున్నామో ఆ జంతువులు అనేవి రోగనిరోధక శక్తిని కోల్పోయినప్పుడు, అంటే జీర్ణక్రియను తగ్గిపోయినప్పుడు, అవి ఏమైనా పామాయిల్ తోటల్లో వాటిలో కానీ తిన్నప్పుడు అవి పాలల్లో అవి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి చెప్పాడు. అంత మాత్రం చేత లడ్డూలో ఎటువంటి కల్తీ నెయ్యిని వాడలేదు అని చెప్పాడు. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో సిట్ అనే ఒక దర్యాప్తుని వేయబోయింది. ఈ సిట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి అభ్యంతరాలు చెప్పారు. దీని మీద సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద మీరు ఎవరు మాట్లాడొద్దు, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం మేము అని చెప్పేసి, దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అప్పట్లో న్యాయ సహాయక మంత్రి గారిని అడగటం జరిగింది. ఆయన సిబిఐ నుంచి ఒక ఇద్దరిని, ఏపీ ప్రభుత్వం నుంచి ఒక ఇద్దరిని, అలాగే ఇది ఫుడ్కు సంబంధించిన అంశం కాబట్టి జాతీయ ఆహార భద్రతా సంస్థ నుంచి ఒకరిని, మొత్తం 5గురితోటి, వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకి ఏదైనా అదనపు మొత్తం ఒక 30 మందిని తీసుకొని వీళ్ళ 5గురే మూల కారకులు, వీళ్ళల్లో కూడా సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత సిబిఐ నుంచి ఒక ఇద్దరు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఐజీ రేంజ్ నుంచి ఒక ఇద్దరిని, తర్వాత జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నుంచి ఒక వ్యక్తిని, మొత్తం 5గురితో పాటు మరొక 30 మందిని అంటే సహాయకులుగా, వాళ్ళు మెయిన్ కీలక పాత్ర వీళ్ళ 5గురితోటి సుదీర్ఘమైనటువంటి విచారణ చేశారు. దాదాపుగా 12 రాష్ట్రాలలో విచారణ చేశారు. 12 రాష్ట్రాలలో వివిధ సంస్థలకు సంబంధించినటువంటి డైరీల్లో తనిఖీ చేశారు. అలాగే కొన్ని సంస్థలలో తనిఖీలు చేశారు. మొత్తం మీద 15 నెలలు కష్టపడి, ఈ 15 నెలల్లో అనేక సందర్భాలలో న్యాయస్థానాల్లో సుప్రీం అంటే వ్యక్తిగతంగా మా మీద పోతున్నారు కాబట్టి పలానా వ్యక్తిని తొలగించాలి అని చెప్పేసి కొంతమంది మీద హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. అసలు ముందు స్టాప్ చేయాలి దీన్ని అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తోటి మొత్తం మీద 15 నెలలు సుదీర్ఘమైనటువంటి అనేక ఆటంకాలు తట్టుకొని 600 పేజీల ఛార్జ్షీట్ని నిన్న ఏసీబీ కోర్టులో సమర్పించారు. ఈ 600 పేజీల ఛార్జ్షీట్లో ఏముందయ్యా సారాంశం అంటే, మెయిన్ సారాంశం మొత్తం 36 మంది నిందితులు. మొదటి ఛార్జ్షీట్లో 15 మంది, తర్వాత ఛార్జ్షీట్లో 21, ఫైనల్ ఛార్జ్షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపుగా 60 లక్షల కేజీల నకిలీ ఘీ, అంటే అసలు ఇది ఘీ అనాలా లేకపోతే ఘీ అనకూడదా నాకు తెలియదు. ఎందుకంటే చుక్క పాలు లేకుండా, కేజీ వెన్న లేకుండా, నిన్నటిదాకా మేమేమనుకున్నామంటే సరే ఒక ట్యాంకర్ నెయ్యి తీసుకొస్తారు, ఆ నెయ్యిని 3-4 ట్యాంకర్లుగా మార్చేస్తారు, ఆ 3-4 ట్యాంకర్ల నెయ్యిని పైకి పంపిస్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ చుక్క నెయ్యి లేకుండా, చుక్క పాలుతో వచ్చినటువంటి నెయ్యి లేకుండా 60 లక్షల నెయ్యిని తయారు చేశారు. ఏంటయ్యా అని అంటే, హర్ష ఫ్రెష్ అనేది ఏదో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సంస్థ, వాళ్ళు పామాయిల్ని వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. ఆ పామాయిల్ నుంచి కొన్ని కెమికల్స్ని కలిపి దాన్ని నెయ్యి ఫ్లేవర్తో ఉన్న విధంగా నెయ్యి అంటే కృత్రిమ నెయ్యిని తయారు చేశారు. ఈ నెయ్యిని
20 కోట్ల లడ్లు తయారు చేశారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజంగా దేవుణ్ణి అభిమానించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ని ఆధారంగా పెట్టుకొని, ఎన్డీడీబీ కూడా క్లియర్గా ఏమి దీంట్లో జంతు కొవ్వులు కలిసిందని చెప్పాలా, మేబీ కలిసి ఉండొచ్చేమో, నెయ్యి అయితే కాదు అది అని క్లియరెన్స్ ఇచ్చేశారు. సో వాళ్ళు ఇచ్చిన క్లియరెన్స్ అది నెయ్యి అయితే కాదు అని చెప్పారు. బహుశా నెయ్యి తయారీ కోసం ఏమైనా రసాయనాలతో పాటు కృత్రిమ ఫ్యాట్లు ఏమైనా కలిపి ఉండొచ్చు అని చెప్పారు. సో ఈరోజు వాస్తవానికి పామాయిల్ కలిపారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పాడు, ఆవులు పామాయిల్ తోటలో మేస్తుంటాయి, పామాయిల్ని తిన్నప్పుడు అరుగుదలగాక, లేకపోతే పామాయిల్ చెక్కని వాడినప్పుడు అరుగుదలగాక బహుశా అది పాలల్లో కలిసి వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన అంత ముందు తెలిసిన విషయమే కాబట్టి ఆయన బహుశా అలా వెళ్తుందని చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు సోషల్ మీడియాలో పేటీఎం గాళ్ళు అంతా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, స్వామివారి భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకున్నారు, ఎక్కడ సిట్టు ఎక్కడా కూడా నెయ్యిలో జంతు పదార్థాలు కలపలేదని చెప్పింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒక్కొక్క ఆర్టిస్టు ముందు ఒక ఆర్టిస్ట్ని ప్రవేశపెడతా, మామూలుగా ఉండదు. ఈ ఆర్టిస్టు అద్భుతమైనటువంటి యాక్ట్ చేసేటువంటి ఆర్టిస్టు. ఈ ఆర్టిస్ట్ని మాట్లాడిన తర్వాత దీని మీద మనం మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు మామూలు ఆర్టిస్టులు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి భజన చేసేటువంటి భజన ఆర్టిస్టులు. ముందు మొదటి ఆర్టిస్ట్ని ప్రవేశపెడదాం. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం. సో చూసారు కదా, అది మన అక్క. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వాడారని సిట్టేమి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చేసిందా? బాబు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అసలు కల్తీ నెయ్యి కాదు, 100% ప్యూర్ గీ వాళ్ళు వాడి లడ్లు తయారు చేశారు అని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, చొక్క నెయ్యి లేకుండా లడ్లు తయారు చేశారు. ఇప్పుడు ఎవరు ప్రాచిత్యం చెప్పాలి? నీ మొగుడు ఉన్నాడు, నీ మొగుడు ఏం చేస్తున్నాడు? కొత్త పూజలు చేసి హీరోయిన్స్ దగ్గర, సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నాడు. మీ ఆయన ఏం చేస్తాడు? సాయంత్రం అయ్యేసరికి బారుల్లోకి వెళ్తాడు, బీర్లు వేస్తాడు, మందు తాగుతాడు. అంటే ఒక బ్రాహ్మణుడు మద్యపానం మాంసాన్ని తినకూడదు, అది కూడా బహిరంగంగా తింటా చూపిస్తాడు. నేను కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి బ్రాహ్మణుడు, అద్భుతమైన యజ్ఞ యాగాలు చేయించేటువంటి పరమ భక్తుడని ఆయన మనం అనుకోవాలా? అంటే నీ మొగుడు ఎంత క్వాలిటీగా ఉన్నాడో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో అంత క్వాలిటీగా మెయింటైన్ చేశారని నువ్వు చెప్తున్నావు, అంతేనా? సిగ్గు అనేది కొంచెం అన్నా పుట్టాలి. మనం కడుపుకు అన్నం తింటున్నామా? ఇంతమంది భక్తుల మనోభావాలను దెబ్బపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలను నాశనం చేసే విధంగా 60 లక్షల కల్తీ నెయ్యిని వాడి దాదాపుగా 20 కోట్ల లడ్లను తయారు చేసి టీటీడీకి 250 కోట్ల రూపాయలు నష్టం చేకూరిస్తే సిగ్గు లేకుండా మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి కొత్త ప్రాయశ్చిత్త శ్లోకాలు ఏమైనా కనిపెట్టండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు హిందువులు ఏం చేస్తారంటున్నారంటే, బహుశా హిందువుల్లో ఇంకా ఐక్యత లేదు. ఈరోజు నడుతున్న యానిమల్ ఫ్యాట్ అసలు పక్కన పెట్టేసండి, అసలు తీసి పక్కన పెట్టండి. కల్తీ నెయ్యి ఎందుకు వాడారు? ఎవడు వాడమన్నాడు? కేజీకి 25 రూపాయల కమిషన్ ఎవరికి వెళ్ళింది? అంటే ఇంతమంది భక్తులకి భవిష్యత్తులో ఎప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం రాలేదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత వచ్చిందంటే దానికి బాధ్యత ఎవడో వహించాలి. నిజంగా కానీ మానవత్వం ఉంటే, నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మొక్కు నేలకు రాసి తిరుపతి దగ్గర క్షమాపణ చెప్పాలి. 20 కోట్ల లడ్లు అసలు నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యిని తయారు చేసి వాడారంటే ఎంత సిగ్గుమాలిన చర్య, ఎంత దిక్కుమాలిన చర్య. మనుషులైనా మీరు? అసలు మానవత్వం ఉందా?
నీ మొగుడు ఎట్లాగో హిందూ ధర్మాన్ని కాపాడు. హిందూ ధర్మం పేరుతోటి నీ మొగుడు సెలబ్రిటీస్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఫామ్ హౌస్లు కొనుక్కొని ఆడు తిరుగుతాడు. సాయంత్రం అయితే పబ్బుల్లోకి వెళ్ళి వాడు మందు మటన్ తింటాడు. తెల్లారిసరికి నేను పరమ హిందువుని అంటాడు. మరి వాడు హిందుత్వం ఏంటో నువ్వు చెప్పాలి. కాబట్టి ఇలాంటి లుచ్చాగాళ్ళు చాలామంది తయారయ్యారు. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారంటే, అరే బాబు, పంది కొవ్వు, నెయ్యి వీటిలో మనోళ్ళు అంటే యానిమల్ ఫ్యాట్ వీటిలో లేకుండా ఏదో ఒక నెయ్యి తయారు చేశారు కదా, సంతోషపడండి. కాబట్టి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బహుశా నెయ్యి దొరకదేమో, అందుకని వీళ్ళు నెయ్యి తయారు చేశారు. ఆ నెయ్యిని మనం యూజ్ చేసాం, తప్పేంటి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా మీరు హిందువులైతే మానవత్వం మీ దగ్గర ఉంటే 60 లక్షల నెయ్యి, కల్తీ నెయ్యితోటి అసలు నెయ్యే లేకుండా నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్లు తయారు చేసిన వాడిని ఫట్ అని కొట్టాలా. ఆల్రెడీ సిపిఈ యొక్క ఏదైతే ఏసీబీకి సమర్పించిన సిట్లో క్లియర్గా చెప్పారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ అలాగే ఎవరైతే ల్యాబ్ అధికారులు అందరూ కూడా కుంభక్కయ్యి కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా కొండపైకి పంపించారు, లడ్డులో వాడిచ్చారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత మోసం అండి, ఎంత అమానుషం అండి. హిందువులంటే అంత చీప్గా కనపడుతున్నారా మీకు? అసలు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత సేవలు చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పని అడుగుతున్నారు. మరి కల్తీ నెయ్యి వాళ్ళు లడ్డులు చేసిన వాళ్ళకి దండం పెడతారా? వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి మిల్లలో పెట్టుకొని పూజ చేస్తారా? మీరు హిందువులు కాదు. అయితే మీరు హిందువులు కాదు. జగన్మోహన్ రెడ్డి మతం మారాడు కాబట్టి మేము కూడా మతం మార్చి పైకి హిందువులా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు సిగ్గుండాలి కనీసం. మీకు మీ ఆత్మ గౌరవం నిలబెట్టుకోవాలి. ఒక్కొక్క బ్రోకర్ వచ్చేసి మాట్లాడుతున్నాడు, బ్రోకర్ మాట్లాడుతున్నారు.